రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. సాయంత్రం సమయంలో వర్షాలు కురుస్తుంటే పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 31 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఖమ్మంలో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలంలో 34 డిగ్రీలు, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, రామగుండంలో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్లో 6.3 సెంటీమీటర్లు, ములుగు, కరీంనగర్లో 5 సెంటీమీటర్లు, కొమరం భీంలో 4.9 సెంటీమీటర్లు, మంచిర్యాలలో 4.4 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.7 సెంటీమీటర్లు, సూర్యాపేటలో 3.4 సెంటీమీటర్లు, జయశంకర్ భూపాలపల్లిలో 3.1 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన కారణంగా 2-3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో సాయంత్రం సమయంలో క్యూమిలోనింబస్ మేఘాలు కమ్ముకుని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. రైట్, రాష్ట్రంలోని వాతావరణంపై మరిన్ని డీటెయిల్స్ మనకి కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వర్షాల అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మీరు చెప్పినట్టుగానే ప్రస్తుతం వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఓవైపు ఎండ, మరోవైపు వర్షాలు, ఇట్లా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు గత వారం నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి అయితే ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ వస్తూ ఉన్నాయి. మొన్నటి దాకా మనకు 31 నుంచి 33 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ప్రస్తుతం అయితే మరొక 2 డిగ్రీలు పెరిగాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాదాపు మనకు 33 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న చాలా వరకు మనకు ఖమ్మంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఇటు భద్రాచలంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, రామగుండం ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా మనకు 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ పరివాహక ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లో కూడా మనకు దాదాపు 31 నుంచి 35 లోపు ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా కూడా వచ్చే 2-3 రోజులు అడపదడప వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. అదేవిధంగా గత 2 రోజుల నుంచి పగటి పూట మనకు ఉష్ణోగ్రతలు నమోదైతే సాయంత్రం సమయంలో మనకు చిరుజల్లులతో కూడిన అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా నిన్న ఆదిలాబాద్లో అత్యధికంగా మనకు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా నిర్మల్లో చూసుకున్నట్టయితే ఒక మోస్తారు వర్షం అని చెప్పుకోవచ్చు. దాదాపు 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ములుగు, కరీంనగర్, కొమరం భీము, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో దాదాపు మనకు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జయశంకర్ ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సిద్దిపేట, జగిత్యాల, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఒక 2 నుంచి 1 సెంటీమీటర్ వర్షపాతం, అంటే తేలికపాటి జల్లులు, ఒక ముసురు వర్షపాతం అక్కడ నమోదైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇదే వాతావరణం వచ్చే 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దట్టంగా క్యూమిలోనింబస్ మేఘాలు కమ్ముకొని మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే గత వారం నుంచి మనకు కనిపిస్తున్న ఎండల కారణంగా గాలిలో తేమ శాతం పెరిగిపోయింది. ఎప్పుడైతే గాలిలో తేమ శాతం పెరుగుతుందో ఆ సమయంలో మనకు దాదాపు క్యూమిలోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకుంటాయి. క్యూమిలోనింబస్ మేఘాల కారణంగా మనకు దాదాపు 10 నుంచి ఒక అర్ధగంట వరకు కూడా మనకు ఎక్కడికక్కడ వాతావరణం మారిపోయి దాదాపు మనకు ఒక మోస్తారు వర్షం లేదా జోరు వర్షం, భారీ వర్షం కూడా నమోదయ్యే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఇవి ఎండాకాలంలో కనిపిస్తూ ఉంటాయి క్యూమిలోనింబస్ మేఘాలు. అదేవిధంగా మనకు దాదాపు జూన్లో, దాంతోపాటు ఆగస్టులో ఆ ప్రాంతంలో కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించిన 4-5 రోజుల తర్వాత ఒక్కసారిగా మనకు వాతావరణం మారిపోయి భారీ వర్షం, అతి భారీ వర్షం కూడా మనకు హైదరాబాద్లో చూసాము. అదేవిధంగా కూడా ప్రస్తుతం మనకు ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తుంది. వీటి వల్ల కూడా మనకు సాయంత్రం సమయంలో లేదా రాత్రి సమయంలో పాసింగ్ క్లౌడ్స్ అంటూ ఉంటాము, అంటే పాసింగ్ షవర్స్ దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాలు లేదా అర్ధగంట మనకి ఇట్లా వర్షాలు వచ్చిపోయే అవకాశం కూడా ఉంది. అదే వాతావరణం అయితే వచ్చే 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో దాంతోపాటు మనకు అరేబియన్ సీ వద్ద కూడా ఒక వాయుగుండ ప్రాంతం కొనసాగుతూ ఉంది. కాకపోతే తెలంగాణకు సంబంధించి కాస్త దూరంగా ఉండడం వల్ల వాటి ఎఫెక్ట్ లేకపోయినా కూడా వాటి నుంచి వచ్చే గాలుల చేత కూడా మనకు రాష్ట్రంలో వాతావరణం మారే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం మనకు ఈ రోజుకి సంబంధించి కూడా వర్షాలకు సంబంధించి పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాదాపు
తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాదు, జగిత్యాల, జనగం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మంతో పాటు ఇటు మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్తో పాటు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాదు, వరంగల్, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలో మనకు ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు సాయంత్రం లేదా రాత్రి సమయంలో కురిసే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే మనకు వాతావరణ శాఖ అంచనా వేసిందో ముందస్తుగానే మనకు ఈ వర్షాకాలం అధిక వర్షాలు ఉంటాయని చెప్పేసి అదేవిధంగా మనకు అధిక వర్షాలతోనే ముగుస్తుందని చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం తీసుకున్నట్టయితే దాదాపు ప్లస్ ఆర్ మైనస్ చూసుకున్నట్టయితే అధిక వర్షపాతంలో ఉన్నాం. కాకపోతే ఒక 2-3 జిల్లాల్లో మాత్రం ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా వర్షాకాలం మొదలైనప్పటి నుంచి కూడా మనకు నిర్మల్లో లోటు వర్షపాతం కొనసాగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఇంకా నిర్మల్లో లోటు వర్షపాతం కొనసాగుతుందని చెప్పేసి సెప్టెంబర్ వరకు కూడా ముగిసే వరకు మనకు ఒక నార్మల్ స్థితికి అక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. ఇక సెప్టెంబర్ వచ్చిందంటే చాలు మనకు వర్షాకాలం ముగిసినట్టుగానే చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఈ నైరుతి ఋతుపవనాలు ఏవైతే మనకు జూన్లో మొదలయ్యాయో మనకు సెప్టెంబర్ వచ్చేసరికి కూడా తిరోగమనం అవుతూ ఉంటాయి, అంటే వెళ్ళిపోతూ ఉంటాయి. అదే సిచ్యువేషన్స్ అయితే మనకు సెప్టెంబర్ 3వ వారం నుంచి ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్టోబర్ 10 వరకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో ఈ ఆవర్తనము దాంతో విధంగా ఎండల తీవ్రత కారణంగా కూడా మనకు 12, 13 తారీఖులో అక్కడక్కడ మనకు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మరొక 2 రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 12, 13 తారీఖులో మాత్రం అక్కడక్కడ మనకు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. జ్యోతి.